కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం స్వామివారి ఉద్భవం జరిగింది. స్వామివారు ఇక్కడ అర్చామూర్తిగా నిలిచారు అని చెప్పేసి మీరు చెబుతున్నారు. 14వ శతాబ్దం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అయితే మీరు స్వామివారి పాదసేవ చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి దీక్షితురాలు. మరి అలాంటి సందర్భంలో మీకు భక్తులకి కేవలం ఒక లిప్తో పాటు అంటే కన్నురెప్ప మూసి తెరిసినంత కాలం స్వామివారి దర్శనం జరిగితే చాలు అని కోట్లాది మంది భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. మరి అలాంటిది మీరు స్వామివారి పాదసేవ చేసి స్వామివారిని స్పృశించేటటువంటి అవకాశం ఉంది మీకు. సో, అలా స్పృశించేటువంటి సందర్భంలో భక్తులు స్వామివారిని చూస్తేనే ముగ్ధ మనోహరంగా తన్మయత్వానికి లోనైపోతూ ఉంటారు. మరి మీకు అలాంటివేమైనా ఉన్నాయా స్వామి? మాకు కూడా చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులుంటాయి. అయితే స్వామివారికి పెద్దల దగ్గర నుంచి మనం చిన్ననాటి నుంచి ఈ యొక్క వైదిక కార్యక్రమాలు, ఈ యొక్క స్వామివారి సేవా కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి, స్వామివారితో ఒక తండ్రికి, ఒక తాతయ్యతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాకు ఏర్పడిపోతుంది. ఎంతున్నా స్వామివారిని మొట్టమొదటిసారి స్పృశించి, స్వామివారి సేవ చేసేదానికి మన జీవితం అంకితం అవుతుందని మనం ప్రారంభం చేసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఇక్కడ ఉన్నారు. అంతటి గంభీరమైనటువంటి స్వామివారికి సేవ చేసుకునే శక్తిని స్వామివారే మాకు ప్రవేశించి మాకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి ప్రార్థన అంతా చేసుకోవాలని మన పెద్దవాళ్ళు మనకి ముందు నుంచి చెప్తారు. మేము కూడా ప్రత్యేకమైన వైఖానస ఆగమంలో కూడా మనకు ఆ విధానాన్నే చెప్పబడి ఉంది. స్వామివారి కైంకర్యానికి పోయేటప్పుడు మనకి ఏ విధంగా అయితే ఋషులందరూ కూడా మేము మీకు చేయలేమని అక్కడ విష్ణువు దగ్గర చెప్పారో, దానికి ప్రత్యామ్నాయంగా స్వామివారి యొక్క దివ్య శక్తి ద్వారా ఒకనో మునిందులు ఆవిర్భవించి వారి ద్వారా ఈ శాస్త్రాన్ని నిర్వర్తించి ఈ యొక్క ఆగమాన్ని మనం స్వామివారి ఆలయంలో జరపబడుతుంది. మేము కూడా అందులో లాగానే స్వామివారిని మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేసుకునే శక్తి మాకు ప్రసాదించాలా, మీ యొక్కకి ఎలాంటి లోటు లేకుండా మీ కైంకర్యాలు మీకు శ్రద్ధాలోపము, భక్తి లోపము, మంత్రలోపము, క్రియాలోపము ఇట్లాంటివి ఏవి చేసే ఇది లేకుండా మీరు మాలో ప్రవేశించి కైంకర్యాలు చేసుకోవాలని చెప్పి ప్రత్యేకమైన భగవతో బలైన, భగవతో వీర్యేన, భగవత తేజస, భగవత కర్మణ, భగవతానుగృహీతో, భగవతానుజ్ఞాతో, భగవం జ్ఞాత్వా, భగవత్ కర్మ కరిష్యామి. మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు జరిపించుకోవాలనే స్వామివారి శరణాగతి పొంది ఈ యొక్క పాదసేవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత నుంచి ప్రతిరోజు స్వామివారి యొక్క స్వరూపాన్ని ఆత్మసూక్తంతో మీరు మాలో ప్రవేశించి మా ద్వారా మీ యొక్క ఈ మానవ జీవనం ద్వారా మీరు మీ యొక్క కైంకర్యాలు జరిపించుకోవాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఇదంతా ఎన్నో కోట్ల పుణ్య ఫలితం వల్ల మాకు ఈ యొక్క అవకాశం లభించింది. ఇన్ని వేల కోట్ల జనాభాలో స్వామివారు మా యొక్క కుటుంబాలకి మాకు ఈ అవకాశాన్ని కల్పించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావించి ఎంతో శ్రద్ధాభక్తులతోటి స్వామివారి కైంకర్యాలు పెద్దవాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు, ఆగమోక్తంగా అనుసరించవలసిన విధానాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి మనం వాటి అన్నిటిలో తర్ఫీదయ్యి స్వామివారి సేవ చేసుకుంటూ ఉండడం అనేది జరుగుతూ ఉన్నది.